తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నాయకులు నేడు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆదరణ చూసి భయపడి వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం కార్యక్రమం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే పెన్షన్ 1000 రూపాయలు పెంచామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు ఎన్ని అసత్య ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. ఎలక్షన్స్ అయిపోయి ఈరోజు రిజల్ట్ ఆల్మోస్ట్ అది ఇప్పటికే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో కూడా అని చెప్పి అందరూ కూడా ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ క్యాడరు, జనసేన క్యాడరు, బీజేపీ క్యాడరు సంబరాలు చేసుకున్నటువంటి ఈరోజు ఆయన అంతలోకి ఏం కాలిందో ఏందో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అర్థం కావట్లే. సంవత్సరం రోజులకే ఇది చీకటి రోజు, ఇది వెన్నుపోటు రోజు అనేటువంటి మాటలు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక అర్జీలు ఆర్డీఓకి ఇచ్చే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు మేము చేస్తున్నాం. భయంతో 5 సంవత్సరాలు ప్రజలు బిక్కుమంటున్నటువంటి రోజులు పోయి ఈరోజు ధైర్యంగా ప్రజలు వీధిలో తిరిగే రోజు వచ్చిన రోజు ఈరోజు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే చీకటి పోయి వెలుతురు వచ్చిన రోజు ఈ రాష్ట్రానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. మేము ఉంటుంది కాదు. అదే మాట్లాడితే వెన్నుపోటు తినమాట, గొడ్డలు వేటంట. ఇదంతా ఎవరు గొడ్డలు వేటు వెన్నుపోటు పొడిచిన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. సొంత పార్టీ ఒకటి పెడితే ఆ పార్టీని లాక్కుంది ఎందుకు కదా. అసలు గొడ్డలు వేటంట. గొడ్డలు వేటు ఎవరు? మీ చిన్నాయన చెప్పింది ఎవరు? మీరు కదా. తెలుగుదేశం పార్టీ కూడా మీరు చెప్పేసి మా పైన వేసిన కార్యక్రమం కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత తల్లిని చెల్లిని కూడా ఇంట్లో ఉండి జరిగిన ఆస్తిలో పైసా ఇవ్వకుండా ఉన్నటువంటి మీ నాయకుడు ఒక నాయకుడిగా చెప్తూ ఆయన పిలిపిస్తే మీరు ఆయనలాగా శాడిస్టులుగా తయారయ్యి ఈరోజు రాష్ట్రంలో మీరందరూ కూడా అర్జీలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం అనేది నిజంగా అన్యాయమైన పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీకు వణికాయి, కింద నుండి పై దాకా కారింది. మొన్న మా మహానాడు చూసింది. ఆ దెబ్బతో ఇంకేం చేయలేక మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే కడపలో జరిగిన మహానాడు మొత్తం కింద నుండి పై దాకా ఇది అందరికీ తెలిసింది. మొత్తం తెలియకుండా పొల. ఆ భయంతో మీరు ఏదో ఇంకేదో అయిపోతుంది ఈ రాష్ట్రం, మనం పోకపోతే ప్రజలు మమ్మల్ని ఏమని అనుకుంటారనే ఉద్దేశంతో మీరు వచ్చారు. ప్రజలు ఏం అనుకోవడం కదా, ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు. మీలాంటి గవర్నమెంట్ పోయిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు సంబరాలు చేసుకున్నటువంటి రోజులు కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నాయి, తెలుగుదేశం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ ఫస్ట్ మీడియా మీద కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ఉదాహరణ అదే, అంతకన్నా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురంలో పర్యటించారు. పట్టణంలోని మెమ్మ కార్యాలయంలో బలహీన పిల్లల వల్నరబుల్ చిల్డ్రన్ కుటుంబ స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రూపొందించిన యాప్పై శిక్షణకు సంబంధించిన విషయాలపై అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బలహీన చిన్నపిల్లలను గుర్తించి వారిని ఆరోగ్యవంతులుగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వెల్లడించారు. ఇప్పుడు మనం చేయబోతున్నది అలా ఉండదు. సో ఎందుకంటే ఇది మోర్ దెన్ మియర్ డేటా కలెక్షన్. ఇది ఒక్కొక్క పిల్లల గురించి మీరు తెలుసుకోవడానికి పెట్టిన ఇది సర్వే. వి డోంట్ నో ఎనీ అదర్ వర్డ్ దీనికి సబ్స్టిట్యూట్ చేయడానికి, అందుకే సర్వే అంటున్నాము. ఈ పదం విన్ని మీరు ఇట్ ఈస్ అనదర్ సర్వే అనేది మీరు అనుకోకూడదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ సర్వే. ఇది మనకి ఏదైతే వల్నరబుల్ చిల్డ్రన్ ఎవరెవరని మీకు చెప్పి ఉన్నారు. సో ఇప్పటిదాకా మన జిల్లాలో చూస్తే స్పాన్సర్షిప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దాంట్లో ఆర్ఫన్ పిల్లలు, సెమీ ఆర్ఫన్ కు నెలకు ఒక 4000 రూపీస్ ఇస్తున్నాము. సో ఆ స్కీమ్ కింద ఇప్పటిదాకా మనం గుర్తించి ఇచ్చినది ఒక 498 పిల్లలకు మాత్రమే. ఈ పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. వల్నరబుల్ చిల్డ్రన్, ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, మైగ్రెంట్ పిల్లలు, ఎస్పెషల్లీ ఇక్కడ మార్కాపూర్ డివిజన్ లో ఇక్కడ ఉన్న దొర్నాల, వైపాలెం, పిల్లల చెరువు ఈ ఏరియాస్ లో ఎక్కువ మైగ్రెంట్స్ ఉన్నారు, వారు పిల్లలు ఉన్నారు. సో ఇలాంటి వల్నరబుల్ ఫ్యామిలీస్ అక్కడ ఉన్న పిల్లలు, వారిని మనం గుర్తించి వారికి మనం ప్రభుత్వం నుంచి ఏమేం చేయాలి, అదర్ దన్ దట్ సిఎస్ఆర్ యాక్టివిటీస్ నుంచి వారికి ఏమేం కావాలి, వారి నీడ్స్ ఏంటి, వారికి ఏమేం చేయాలి అనేది గుర్తించి ఫుల్ఫిల్ చేయడం, వారిని ప్రొటెక్ట్ చేయడం, ఎంపవర్ చేయడం. సో ఈ పని కోసం మనము సచివాలయంలో
దాంట్లో ఉన్న అదర్ స్టాఫ్స్ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 సంఘటన స్థలంలోనే మృతి చెందారు. 7గురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. వెంకటరావుపల్లి నుండి పలువురు కూలీలు పొగాకు గ్రేడింగ్ పనులకు ఆటోలో తెల్లపాడు వెళుతుండగా ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని రాజోలి మండల పరిధిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. ఈ క్రమంలో ఉదయం మొత్తం 10 గ్రామాలకు చెందిన ప్రజలు ఊహించని రీతిలో పెద్ద దన్వాడలో ఫ్యాక్టరీ నిర్మించి తలపెట్టిన ప్రాంతానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై తిరగబడ్డారు. వారి కార్లతో పాటు ఇతర సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పంటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 50% పచ్చదనం సాధించడమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. పర్యావరణ పరిరక్షణే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న డిప్యూటీ సీఎం పవన్. వచ్చే ఏడాదిలోగా 1 కోటి మొక్కలు నాటుతానని ప్రతిజ్ఞ. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న మాజీ మంత్రి రోజా చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.